బిడ్డ వింటున్న వారంగరే కొడుకో నా ప్రాణం పోతలేదా నీకు తోడబుట్టిన ఒక్క గాలి ఒక్క చెల్లె కొడక నీ చెల్లెని తీసిరా నీ చేతులు పెడుతున్నారా నా కొడుకరారా కొడుకో గోవింద రాజా తెల్ల పైన కొడుకో చేత కొట్టాకు కొడక తిట్టా ఓకు నాయనా నీ తెల్ల కాదు కడుపులో పుట్టిన విద్యనుకో సాదుకుంటే పుణ్యం చంపుకుంటే పాపంరా నీ చెల్లెని దాని పేరు తెచ్చి నాయనా నీ చెల్లెకు అర్ధరాజ్యం ఇచ్చి నువ్వు అర్ధరాజ్యం ఉంచుకో నీ చెల్లె పెళ్లి వేసి పెరుగు తెచ్చి నీ చెల్లెని మొగ ఇంటి దాన్ని వేసి నా కన్న కడుపును కొడుకో పేరు నీడా పెట్టు అల్లు మొక్కు కడుపులోనే విడతర కొడుకో నువ్వు తప్ప బలగం చెల్లెకెవ్వలు బిడ్డో 10 కొడుకుల గల్లే 10 బిడ్డల గల్లే ఒక్క కొడుకుని గల్ల ఒక్క బిడ్డల గల్ల నాయనా నా బిడ్డను నీ చేతులు పెట్టిపోతున్నా నిండ రూపాయి రాజ్యం సంపాదించిన కొడుక ఈ నిండ రూపాయి రాజ్యమ అర్ధరాజ్యం ఒకరు నువ్వు ఉంచుకో అర్ధరాజ్యం మీ చెల్లెకిచ్చి మీ చెల్లె పెళ్లి చేసి ఒక ఇంటి దాన్ని నిలబెట్టి నాయనా నీ చెల్లె దాని తోడబుట్టిన కన్న బిడ్డోరే తోడబుట్టిన చెల్లెగారు కడపల పుట్టిన బిడ్డలే చదువుకోరా చెల్లె మీద కొడుకో నువ్వు బాగా నడితే చెల్లె బతుకది బిడ్డ అవ్వలేని బిడ్డ ఆగమైతది కొడుకో చూడు కొడుక ఎవరు గడిపిస్తాను రమ్మనీయములు బాధ పెడతారు ఇక నా తరువు దక్కది కొడుక ఇక వర్దేది భూవరికి కరువైపోతున్నదా ఇక మాటనగా మాట చెప్పుకుంటా బిడ్డ మొక్క కొడుకు మొక్క బిర్రుగా చూసి ఇక కొడుకు కాళ్ళ మీద మంచి తల్లి విల విల కొట్టుకొని ప్రాణ విడితరా గోవింద రాజం చెప్పిన మాట మరవకు నీకు అర్ధరాజం చెల్లెక అర్ధరాజం అని గుండె ఉంటాయి దాన్ని వల్ల వల్ల ఎంత ఉండడమ్మా అవనకపోయిన నాకు నాయన లేరు ఆయనకపోయిన మాకు అవనకపోయారా అయ్యా గోవిందరాజా ఏడితే మీ అవ్వలే చెప్తారు ఏడితే మీ నాయనలే చెప్తారు మీకు చుట్టాల పలుకు బాధతో చెప్పు సాగు మసలా పంపుతామయ్యా అన్నారు అప్పుడు అన్నాడు గోవిందరాజు మాకెక్కువ చుట్టాలు ఎవరు లేరు మా అయ్యతోడ పుట్టింది వీరసేనపురి పట్టణంలో వీర ప్రతాపం ఉండే కానీ మా అత్త చచ్చిపోయింది మా మామ చచ్చిపోయింది వాళ్ళకు ఒక కొడుకు వీరసేన 5 ఏళ్ల పిల్లగాడు మీరు మసలావు చెప్తే మా మేనబాబు 5 ఏళ్ల పిల్లగాడు ఇక్కడ ఏం చేస్తారయ్యా పొలాలకి ఏం చేస్తారు ఏమన్నా పేరు ఒకటే పొంగున్నా ఒకటే మరి వండకుండా ఉంటే పాసిపోతుంది చచ్చిపోయిన చెప్పకుంటే పడుతుంది కాబట్టి దానం చేస్తామని అయ్యా జీవితాన్ని పుల్ల ఉంటే ఉలికిళ్ళగడ్డ కేసీరమ్మని గోవింద జీవితాన్ని
సిద్ధం చేసిండ్రు అక్కడ చూడ కాటలు సిద్ధం చేసిండ్రు భార్య సుభద్ర తెచ్చుకోని గంగరేవుల వచ్చిన గోవింద మహారాజు గంగా చెల్లె 300 పిట్టకి పెట్టిండు 4 రోజులు గడిచింది 500 పిట్టకి పెట్టిండు అవతల పెట్టుకోపోరా మలకా జరగ మళ్ళీ కొట్టకూడదు రామా అవతల బయట అవతల పెట్టుకో అయితే 500 పిట్టకి పెట్టిండు 6-7 9 పిట్టకి పెట్టిండు 10 కార్యకర్తలు ఎత్తుకొని 11 రోజు నాడు తండ్రి గోవింద ధర్మసేన రాజు పేరు మీద తల్లి సత్యవతి పేరు మీద ఘనంగా మన పుట్టగాలు పండుగ చేసినాడు
లాంటి వాడు. తల్లి లాంటిపోతే ఇంటికి కూడలే తల్లి లాంటిది. మా చెల్లె దుర్గమ్మనికి ఎవరు ఉన్నారు? నిలవారం వెళ్ళాడు చెల్లె. కాబట్టి మా ఆడల చేతులు అర్థం దక్కాలి, మొగల చేతులకు పిల్లగాలు దక్కాలి. మా చెల్లెని నా భార్య సుభద్ర చేతులు పెట్టి దానికి మంచి మాటలు చెప్తే మా చెల్లెని సాగి సవరించి పెంచి పెద్ద చేస్తారా? సాగి సవరించి పెంచి పెద్ద చేస్తుంది మా చెల్లెను. అనుకున్నాడు గానాడు గోవింద సుభద్రి, ఓ సుభద్రి మొదలైందిరా భగవంత. సుభద్రి సుభద్రి ఏం చెప్తాను నేను కట్టాను బాబా నీది నీకు నీది నీకు నాది నాకు సుభద్రాదేవి కనుక మాట తండ్రి చచ్చిపోతే ఇంటికి కొడుకే తండ్రి లాంటి వాడు అంతే కదా. తల్లి చచ్చిపోతే ఇంటికి కోడలే తల్లి లాంటిది అంతే కదా. ఇప్పుడు మా చెల్లె దుర్గమ్మనికైతే ఎవరు లేరు కదా, ఎవరు లేరు. అందుకే మా చెల్లెను నీ చేతిలో పెడితే నువ్వు సాది సవరించి పెంచి పెరియాల మా చెల్లెను. నువ్వు మీ అవ్వ ముస్తాను కోపిల్లని కానీ మీ అవ్వ అంటే వచ్చింది. ఇప్పుడు ఎవరు దాదా కూడ ముగ్గుదు నువ్వు గిట్ట దాస్తారా? మా అమ్మలంటే నీకంటే నడిచిందంటవా? అది బొక్క కాదు లంజముండ బొక్కరు బొక్కరు అనే నీకు బొక్కలు తెలుస్తాను బొక్కలు తెలుస్తాలేవా? నాటు చేస్తే కానీ ముంచి చేస్తుందా? రామ 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 వాడు నడుబడి చంపుతాడు ఒకే మారిపోయింది.
అలా కానీ ఒక్క మాట మా చెల్లెలు సారి సవరించి నువ్వు పెళ్లి చేస్తే రేపు లోకం ఏమంటది సూచనవా ఆ పొల్లకి అవ్వలేకున్నా దుర్గమనికి అవ్వలేకున్నా అయ్యలేకున్నా ఒక్కగాను ఒక కన్నుండే పటికే వదిలిండే పటికే ఏళ్ళంత పొలను సాది సవరించి పెంచి పెద్ద చేసిరా అంటారు మంచి పేరు వస్తే మట్టేసిన మంచి మంచి చెడు చెడే మంచి పేరు రావాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది చెడు పేరు రావాలంటే కొన్ని గడియలు అందుకే మంచి పేరు వస్తే మట్టేసిన పోదు లోకంలో నీకు పేరు వస్తుంది ఎట్లా పేరు వస్తుంది ఆ దుర్గమ్మని కవ్వలేకపోయినా అయ్యలేకపోయినా నిలవారం పొలను చేత వచ్చి ఆ వదిలే సాధిని కవరికి పెట్టి పెద్దేసింది ఆ ఆటలు అవన్న మంచి పేరు నీకు వస్తుంది అన్నా మంచి పేరు నీకు వస్తుంది కాదాలి కాదాలి చెల్లకు నువ్వు తండ్రి లెక్క దాదాలి తల్లి లెక్క దాదాలి ఇవాళ ఈ పొలం రాస్తా పొలం మంచి పేరు వస్తే మంటవాట ఊరు ఎందుకంటే మొదలు చెడ్డగా వచ్చిందనుకో ఎందుకంటే ఎంత మంచి పని చేసినా కానీ ఆ బోర్డు చిక్కాలన్నమాట మంచిగా అదే మనం మంచి పని చేసాం అనుకో అప్పుడు ఆ భర్త చెప్పిన మాట మాత్రం మనసులో పెట్టుకున్నాం మరి పసిపిల్లే ప్రాణం తీస్తే కాదుల గోగున పోసినంత పాపం మరి అడిగితేనే దాచాడు మాత్రం ఏదో పుణ్యం పాపమా కాదు కూడా ఇప్పుడు కొడుకుదాన్ని కాదు బిడ్డదాన్ని కాదు అల్లారు మాత్రం సుభద్రాదేవి మరి అడిగితే దుర్గమని బాబా అట్టుకొని సుభద్ర పసిబాలు తల్లి పోత ఉన్నారు నాకంటే ఎక్కువ నీకే వారున్నారు
ఎక్కువ నాకెవరున్నారు నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు అన్నరారా గోవిందరాజా అన్నరారా నీకన్నా ఎక్కువ అన్నయ్య 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 చెల్లంటే అన్నకు ప్రేమ అన్నంటే చెల్లెకు ప్రేమ చెల్లెని చూడండి అన్న ఉండడు అన్నను చూడండి చెల్లె ఉండదు చెల్లె దుర్గమని దేవి నీవా శుక్రారం మంచిలో సుభద్ర సుభద్ర మళ్ళా బద్రి పాడు మళ్ళీ మొదలైంది బద్రి పాడు ఉన్నావా రారు సుభద్ర అని పేరు పెడితే ఇప్పుడు సుభద్ర మాట్లాడి నా ఉన్నారక్క ముసంతానికి వచ్చి సుభద్రే చెప్పు శుక్రవారం మంచి రోజు మా చిన్న పల్లె ఏం చేసి నాకు అదే ఉన్నా ఆడబిడ్డ అదినమ్మా ఏ వారం అదినమ్మా శుక్రవారం నేను బడికి పోనే పో అయ్యో ఆడబిడ్డ శుక్రవారం పోతే ఇంకే వారం నేను ఆదివారమే పోతా అయ్యో ఆదివారం హాలిడేస్ ఆదివారం హాలిడేస్ అంటే సెకండ్ సాటర్డే పోతా ఆ రోజు కూడా హాలిడేస్ చదువుకుంటే వస్తుందమ్మా చదువుకుంటే చదవస్తుంది చదివచ్చినాక నౌకరు వస్తుంది నౌకరు వచ్చినాక నౌకరు వచ్చా నీ పెళ్లి చేస్తా పెళ్లి చేసినాక నీ పెళ్లి చేసినాక నువ్వు పిల్లలకి అంటావు పిల్లలకి అన్నాక నువ్వు ముసల్దాని అవుతావు ముసల్దాన్ని అయినాక వస్తావు చదివేదానికి చదివేందుకే మరి అవ్వ అంత నీళ్ళ కనుకుంటే ఎట్లా చదువుకుంటారు బిడ్డ చదువుకోవాలంట చదువుకున్న దప్తారు చదువుకోకుండా దప్తారు పోదాంపా సచ్చలు అవుతారా సరే నమ్మ పోదాంపా పెడతా బిడ్డ ఆనాడు కానీ ఆడవిల్లు కనుక దుర్గమైన తీసుకున్నది అన్నది ఊరికి ఉత్తరాన కూడా మరి ఇక్కడ బంధువులు దీనికి ఊరికి వస్తాన ఊడల మరి చందనాల సురతనాల రాజుల మీరు అయ్యో నువ్వు నాకు దండం పెడతా నీ ఆడబిడ్డ మనీ దండం పెడతానేంది ఆడబిడ్డ దుర్గమదేవి ఏంది బిడ్డ నేను సారు దండం పెడతాను దండం పెడితే ఏమవుతుంది సారు దండం పెడితే చదువుతారా వీళ్ళ దండం పెట్టాం అనుకో పొంగ మంచిగా 100 రూపాయలు ఇస్తే హోటల్ టిఫిన్కి అయితే అని వీళ్ళకి పెడతాను ఒక్కరికి ఉంది ఆపద మీకు లేదా ఇస్తారు సార్ పేరు ఏం పేరు నమస్తే అంజే సార్ చదువుకొని పో గుడ్లు పెద్దగా ఉన్నాయి అచ్చుడితోనే కనుగుడ్లు గుర్తుల కానా మరి అమ్మాయి గారు వెళ్ళిపోయి బిడ్డ చదువునేస్తా అని అప్ప చెప్పదే
ఏమనుకున్నది ఈ ఆడబిడ్డ సేవని ఎన్ని రోజులని ఆడబిడ్డ సేవ చేయాలి ఏమనుకున్నదమ్మా ఓ నా ఆడబిడ్డ మనకోయో సాది పెంచితే రెక్కలు బొక్కలు మరి అండి పెడతాడు మెత్తగా తింటది కానీ అది పెడతాడు మంచిగా మెత్తగా తింటాను 2 రోజులు చేసి సేవ పడి సేవకాయకి పెట్టా తెచ్చుంటే ఉంటే సచ్చాగా తింటాడు అట్లే కాదు దీన్ని పెళ్లి చేసి సాగదోస్తా పెళ్లి చేసి సాగదోస్తే ఎప్పుడైనా తీసుకొస్తాను లేవు నాయటికి ఎందుకు వస్తుంది పెళ్లి చేసి సాగదు కాదు అన్న చెప్పరేమన్నా పెళ్లి చేసి సాగదు నాయటికి ఎందుకు వస్తుంది నేను తీసుకొస్తానా నేను తీసుకొచ్చేపటికి వస్తాది సాగదంతా అటే ఉంటాను నష్టం తీసుకొచ్చుకో ఆడిబిడ్డ ఉండద్దా ఆడిబిడ్డ ఉండే సరా కాదావా అంటే నీకేక ఇల్లు మొత్తం దోచి పెట్టా నాకేం పెట్టినట్టు ఆడిబిడ్డ అంటే ఇంత సంవత్సరం మొత్తం సాడగొచ్చు నాకేం ఇచ్చినాము అంటాడు ఇచ్చినా కానీ ఆడిబిడ్డ ఇది నాకేం ఇచ్చినా అంటాడు 2 రోజులు కట్టగా పుట్టకి కొమ్మల బారి కొట్టడానికి ఇచ్చికి ఆడిబిడ్డకి ఏం ఇచ్చిన వాళ్ళకి చెప్పాలి ఎందుకు అంటే కూడా అని పెడతాను తింటాం ఇక తిని ఇక 50 చెట్ల కింద సిద్ధ చెట్ల కింద అరిసి మర్చిపోతుంది నాతో మెచ్చుకుంటా ఓ ఎల్లక్క మల్లక్క తమ్మక్క తారక్క నీ కొడలు తడుచుకుంటే నీ కోడల ముచ్చట ముందర తీసుకుంటావు ఓ నా కోడలు పాడు కోడల కొలుతానికి ఏం పని ఆ కోడలు పాడు మొన్న మటన్ తీసుకొచ్చింది ఇక కోడలు తిరుగుతారు తాపిస్తే మనవుతుంది మోస్తారు ఇవాడ పొద్దువాళ్ళకి ఏదైతే ఎండగొట్టబట్టే కొంగవారు మాది వంటరు 50 చెట్ల కింద నీరు చల్లగా పండుకున్నాక కోడలు పొద్దుదాకా చేసి ఇంటికి వస్తుంది ఆచారం మెల్లెత్తు మురుకుడు వానేమాలి కూడా వస్తుంది వచ్చి ఇక అన్ని పెట్టుతాడే మళ్ళీ తింటే మళ్ళీ 7 గంటగా పట్టదు ముసలి దానికి ఏ పని 7 గంటలు పడుకుంటుంది కదా ఇక కోడలు అనేది ఎండాలి పెట్టాలి కొడుకు అడుకోవాలి అడుకోవచ్చు మనకు 11 ఇక వండుకోగానే మళ్ళీ వస్తాను 3 గంటలు ఎత్తుంది ఇక పొద్దాక చెట్టు కింద మళ్ళీ 7 గంటలకు పట్టగా 3 గంటలు ఎత్తుంది ఇక ముసలు ఓ కోడలానా ఓ కోడలు కోరి ఎప్పుడు లేస్తావే ఇంకెప్పుడు లేస్తాయి ఎప్పుడు ఉడుచుకుంటే ఎప్పుడు తలుకుంటే ఎప్పుడు బాయికాడు పోతావే అంటే ఓ నేను అడిగింది చేస్తాను అలాగే ఎత్తు గిట్టాను అని బతుక లేచి కలిగించుకొని కొనిపోయేది ఇవో చివరిరాగా అంటా అని కోడలు కొడుతుంటారు ముసలు వచ్చారు అనుకో కాళ్ళకెండ వచ్చినాక అమ్మటల దాకా ఉండదు చెప్తాను అట్లా పండుగ చూడిపించారు నా ఆడబిడ్డ పెళ్లి చేసి ఆగోతా నా భర్త గోవిందరావు వచ్చినాక అయ్యో మీ చెల్లె పెళ్లి చేస్తాను ఆలోచన మరి ఏమంటాడు తాను అనుకున్నది సుభద్రుడు గోవింద సమయాన్ని కట్టిన బంధు పెట్టుకో